నోవాహు ఓడని సంగములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. ఈ సంఘంలో కూర్చొని ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చప్పట్లు బాగా కొడుతూ ఉన్నాయి. నోవాహు ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నేను సంఘములో రెండు పక్షులు నీకు. లూకాసు వార్త 12వ అధ్యాయము. వాక్యం చదివేవారు మైక్లో చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు కోయవు. అవి విత్తవు కోయవు. వాటికి గరిసె లేదు. వాటికి గరిసె లేదు. కొట్టుకోలేదు. కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గౌరవపాత్రుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరములో 5 మాసములు 5 నెలలు మమ్మలను కాపాడి ఆరోగ్యమునిచ్చి ఆయుష్కాలాన్ని పొడిగించి 6వ మాసములో 2వ దినం మొదటి ఆదివారములో మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు దేవా. మరి ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో కాకిలో ఉన్నటువంటి పాఠాలు మేము నేర్చుకోవడానికి, కాకి నేర్పుతున్న పాఠాలు మేము కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఇంకా రావలసిన బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించండి. మార్గం మధ్యలో ఉంటున్నారు, వారి ప్రయాణములు తోడుగా ఉండి నడిపించండి. వినగలిగే చెవును, గ్రహించే మనస్సును మా ఎల్లరికి అనుగ్రహించండి. నిలబడినటువంటి నీ దాసుడును, నిష్ప్రయోజకుడును నీ సిలువ చెంతను మరుగు చేసుకొని నాతో మాతో మా అందరితో మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరకు తోడయిండును గాక. అందరూ చెప్దాం, తోడయిండును గాక. ఇంకొంచెం గట్టిగా, తోడయిండును గాక. రైట్. అనాలోచనగా ఉండద్దు, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. యేసయ్య చెప్పినటువంటి మాట ఏమిటంటే 24వ వచనములో ప్రభు చెప్పినటువంటి మాట, కాకుల సంగతి విచారించి చూడుడి. దేని గురించి విచారించి చూడాలంట? కాకుల సంగతి విచారించి చూడుడి. ఎవరైనా కాకులను పెంచుకున్నాక చూసారా మీరు? కోడిని పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, కుక్కని పెంచుకుంటారు, పావురాలను పెంచుకుంటారు, ఇంకా పొట్టేళ్ళని పెంచుకుంటారు. ఈ మధ్యకాలంలో అక్కడికి నీళ్ళలో గువ్వలు కూడా చూస్తున్నా, కలర్ కలర్ గువ్వలు. పిచ్చుకోళ్ళని పెంచుకుంటారు. కానీ కాకిని ఎవడు కూడా పెంచుకోడు. కాకి అంటే మనకు అసలు ఇష్టం ఉండదు. అసలు కాకి నడక వేరు, కాకి యొక్క రంగు మనకి ఇష్టం ఉండదు. తెల్లని కాకులు కూడా ఉన్నాయంట వేరే దేశంలో. కానీ మన భారతదేశంలో మనకు కనబడే ఎక్కువ కాకులు ఏ కాకులు? నల్ల కాకి. ఇంకో కాకి ఉంటుంది, ఎర్ర కాకి. ఏ కాకి అది? సాంబార్ కాకి. ఏ కాకి అది? సాంబార్ కాకి. దాన్ని కూడా ఎవడు ఇష్టపడరు. అంటే కాకులు అనంటే ఊరు బయట ఎక్కడో చెట్ల మీద ఉండేటివి. నా చిన్నప్పుడు కాకులు చాలా గుంపులు గుంపులు ఉండేవి. ఇప్పుడు కాకులే కనపడతలేవు. ఈ శాటిలైట్ ఎప్పుడైతే మొదలైందో ఇంటర్నెట్, అప్పటి నుంచి మరి ఆ యొక్క కాకులు కనబడతలేవు. ఎందుకంటే కాకి రంగంటే ఎవరికి ఇష్టం ఉండదు, కాకిని ఎవరు కూడా పెంచుకోడు. కాకిలో ఉన్నటువంటి లక్షణాలు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు అన్నాడు, కాకుల సంగతి, చూడండి అమ్మ నా వైపు చూడండి, కాకుల సంగతి
విచారించండి. పందుల సంగతి విచారించమని చెప్పలే. ఎవరి సంగతి? పందుల సంగతి విచారించమని చెప్పలే యేసయ్య. కాకుల సంగతి విచారించండి అని అన్నాడు. కాబట్టి నలుపు అనేది పాపానికి గుర్తు. పరమగీత గ్రంథంలో రాయబడింది, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నలుపు శ్రమలకు గుర్తు, నలుపు పాపానికి గుర్తు. వీళ్ళరా అనేకమైన కాకులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వీళ్ళరా మరి బొంత కాకని, నల్ల కాకని, తెల్ల కాకని, అడవి కాకని రకరకాల కాకులను మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో నేను విన్న మాట ఏంటంటే, కాకిని ఎప్పుడు ఉపయోగిస్తారు? మీకు ఐడియా ఉందా? కాకిని ఎప్పుడు ఉపయోగిస్తారు? అది అనమాట, పిండాకు కూడా తినడానికి ఉపయోగిస్తారు. ఈ మధ్య కాలంలో కాకులు కనపడతలేవని చెప్పి కొంతమంది కాకులను కూడా పెంచుతున్నారంట, పిండాకు కూడా తినేదానికి. అంటే కాకి అప్పుడు ముడితే పరలోకానికి వెళ్ళినాడు, మోక్షానికి చేరినాడు అంటూ ఉంటారు. సరే, ఈ కాకిని మనము ఒకవేళ ఇంట్లోకి వచ్చిందనుకోండి, దాన్ని అరిష్టంగా మనం భావిస్తాం. 2016 అనుకుంటా, 2016-17 సంవత్సరంలో మన ఇటుకాల రూతమ్మ ఇల్లు స్లాబ్ వేసింది. కిటికీ గూళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా సైడ్ ఇటుక కట్టలే అనమాట. అందులోనికి కాకు వచ్చిపోయిందంటే ఎవరో చూసినారంట, వాళ్ళు ఇంకా చెప్తా ఉన్నారంట, అమ్మో ఇంట్లో కాకు వచ్చిపోయింది, అరిష్టము, దరిద్రము అని అన్నారంట. ఆమె భయపడిపోతా ఉంది, అయ్యా ఇటు జరిగింది, అయ్యా ఇటు జరిగింది. అప్పుడు బాప్తీసం తీసుకోలేదు అనుకుంటా ఆమె. నేను చెప్పానమ్మా, ప్రార్థన చేసుకుని మీరు ఇంట్లోకి వెళ్ళండి, ఏం కాదని చెప్పాను. అంటే కాకులు ఇంట్లోకి వస్తే కూడా ఇష్టపడరు. ఇంకో విషయం చెప్పానా, మీ మిద్దె పైన కాకు అరిసింది అనుకోండి, ఏమంటారు? చుట్టాలు వస్తారని అంటూ ఉంటారు. మరి అది నిజమో నాకు అబద్ధమో తెలియదు, కానీ కాకి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ కాకుల సంగతి విచారించి చూడండి అని అంటా ఉన్నాడు యేసయ్య ఇక్కడ. కాకుల సంగతిని గురించి మనం విచారిస్తే, కాకులు మనకు నేర్పినటువంటి పాఠాలు, ఇందాక పాట పాడుకున్నాం కదా, నీవు కాకివా పావురానివా అంటే కాకులులో ఉన్నటువంటి లక్షణాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనితో చెప్పగా. ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. ఎవరైనా పేరు? ఎవరైనా అమ్మా నా వైపు చూడండి. ఎవరైనా? ఏలియా. ఏలియా కేరీతు వాగు దగ్గర దాగి ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు ఏలియాకి, ఏమని అనంటే, ఇదిగో ఏలియా నువ్వు వెళ్ళి వాగు దగ్గర ఉండు. ఆ వాగు దగ్గర నీవు ఉంటే నేను కాకులకు ఆజ్ఞ ఇస్తాను. కాకులకు నేను చెబుతాను. ఏమని చెబుతానో తెలుసా? నీకు ఆహారం తీసుకురమ్మని. ఏ ఆహారం తెలుసా? వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? అమ్మా ఏంటంట? రొట్టె మాంసం. అసలు కాకులు పిల్లల యొక్క చేతిలో లేక మనం ఏమైనా బయట ఆరబెడితే ఎత్తుకెళ్ళేటువంటి కాకులు చూడండి, దేవుని మాటకు లోబడినటువంటి కాకులు. దేవుని మాటకు లోబడినటువంటి కాకులు. కాకులకు చెప్పాడు దేవుడు, ఇదిగో మీరు వెళ్ళి నా కుమారుడు దైవజనుడు ఏలియా అక్కడ ఉన్నాడు, రొట్టెను మాంసమును మీరు తీసుకెళ్ళి నా కుమారుడైనటువంటి దైవజనుడికి మరి ఆజ్ఞాపించాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు కాకులకు చెప్పాడో, ఎక్కువ నేను చెప్పను కానీ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునండి. దేవుడు కాకులకు చెప్తే కాకులు దేవుని మాటకు లోబడ్డాయి. ఏబడ్డాయి? ఏమయ్యాయి? లోబడ్డాయి. ఈ కాకులు ఆరేసినటువంటి గింజలు లేకపోతే ఆరబెట్టినటువంటి దేనినైనా పిల్లల్లో ఉన్న చేతుల్లోనివైనా ఎత్తుకెళ్తా ఉంటాయి. మనం గంపలో ఏదైనా ఎత్తుకోబోతున్నప్పుడు ఆ గంపలో ఉన్న కూడా తనుకొని పోతూ ఉంటాయి ఈ కాకులు. కానీ ఆ కాకులే దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు కాకులు లోబడ్డాయి. మరి మనము కాకులమా పావురాలం? ఒకవేళ నువ్వు కాకివైతే దేవుని మాటకు లోబడతావు. దేవుని మాటకు లోబడతాయి. బైబిల్లో మనము చూస్తే
దయ్యాలు యేసయ్యకు లోబడ్డాయి. దయ్యాలు యేసయ్యకు లోబడ్డాయి. గాలి తుఫాను యేసయ్య మాటకు లోబడ్డాయి. గాడిద లోబడింది. చేప లోబడింది. పిల్లరా, మరి దేవునికి అన్నీ లోబడుతున్నాయి, కానీ మానవులమైన మనము దేవునికి లోబడుటలేదు. ఈరోజు దేవుని మాటకు మనము లోబడేవారమా, లోబడని వారమా? నోవాహు పంపినటువంటి కాకి నోవాహు మాటకు లోబడలేదు, కానీ పావురము లోబడింది. ఇక్కడ దైవజనుడైన ఏలియాకు ఆహారం తీసుకువెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు ఈ కాకులు లోబడ్డాయి. బైబిల్ గ్రంథములో మనం చూస్తే యేసు ప్రభు వారి దగ్గరకు ఒక అధికారి వచ్చాడు. ఎవరొచ్చారు? అధికారి. ఒకరిని పొమ్మంటే పోవాలంట, ఒకరిని రమ్మంటే రావాలంట. అధికారి యేసయ్యకు లోబడ్డాడు. ఈరోజు అధికారులు లోబడతా ఉన్నారు. అసలు అన్ని ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగం ఏంటో తెలుసా? పాస్టర్ ఉద్యోగం గొప్పది. కలెక్టర్ కూడా ఈ డ్రెస్కి విలువిచ్చి లేచి నిలబడాల్సిందే. అధికారులు కూడా దేవునికి లోబడతా ఉన్నారు. యేసయ్యతో అంటున్నాడు ఆ అధికారి, అయ్యా నేను ఒక అధికారిని, ఒక 100 మందికి నేను అధికారిని, కానీ నీ మాటకు నేను లోబడతాను. నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని యేసయ్యతో ఉంటున్నాడు. మత్తయి సువార్త చూడండి, 8వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనములో మనుష్యులు ఆశ్చర్యపడి, మనుషులందరూ ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. గాలి సముద్రము లోబడిందంట. దైవజనుడు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము మోయబడిందంట. ఎన్ని సంవత్సరాలు అమ్మా ముసుకేసుకో, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం పల్లె. మరలా దైవజనుడు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంట? వర్షము కురిసిందంట. ప్రియులారా, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. అంటే దేవుని మాటకు సముద్రము, గాలి లోబడుతున్నాయి. చేప లోబడింది, దయ్యాలు లోబడ్డాయి, అధికారి లోబడ్డాడు. సామెతల గ్రంథంలో పిల్లరా, మనం లోబడకపోతే, దేవుని మాటకు మనం లోబడకపోతే 29వ అధ్యాయము సామెతల గ్రంథము 29వ అధ్యాయములో మనము చూస్తే మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు. జాగ్రత్తగా వినండి. కాకులు దేవుని మాటకు లోబడ్డాయి కదా. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అంటే దేవుని మాటకు మనము లోబడాలి. ఏమవ్వాలంట? లోబడడం అంటే పెళ్లిలో మనం వింటూ ఉంటాం వాక్యం, భర్తకు భార్య లోబడాలి అంటే లోబడాలి. కానీ మరి ఆ ఫ్యాను ఈ డోర్ ముందర పెట్టు, అందరికి వస్తుంది. రైట్, కొంచెం కింది దించుతావా? వైర్ ది కింద వైర్ తీయండి. ఉన్నిలే అట్లే ఉన్నిలే. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. కాకులు లోబడ్డాయి. ఈరోజు మనము దేవుని మాటకు లోబడుతున్నామా? గాలి లోబడింది, సముద్రము లోబడింది, దయ్యాలు లోబడ్డాయి, అధికారులు లోబడుతున్నారు. వీళ్ళరా, ఒకవేళ దేవుని మాటకు మనము లోబడకపోతే, అంటే దేవుని మాట వినకపోతే, ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు చెప్పినా లోబడనొల్లని వానికి
హఠాత్తుగా నాశనమగును, హఠాత్తుగా నాశనమగును. కాబట్టి నా మాట వినండి జాగ్రత్తగా. దేవుని మాటకు లోబడండి. ఎవరి మాటకి? దేవుని మాటకు మీరు లోబడితే దేవుని సేవకుని మాటకు లోబడతారు. ఈరోజు ఆదివారం అంటే శనివారమే మనం సిద్ధపడాలా. రేపు ప్రార్థన అంటే ఈరోజే మనం సిద్ధపడాలా. దేవుని సేవకుని మాటకు మనం లోబడాల. దేవుని వాక్యానికి మనం లోబడాల. లోబడకపోతే వీడరా, నేను ఆ మాట చెప్పలేను, కానీ మీకే నష్టము అని చెప్తా ఉంటాను నేను. మీకే నష్టము. లోబడాలి మనము. ఇంకా ఎంతకాలము మనము దేవుని మాటకు లోబడనటువంటి ప్రజలుగా మనం ఉంటాం. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనములో మనము చూస్తే, 30వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనములో, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఎవరికంట శ్రమ? లోబడని పిల్లలకు కాదు, లోబడని పిల్లలకు. అంటే మనము దేవుని దృష్టిలో మనం కూడా పిల్లలమే కదా, దేవుని పిల్లలం మనము. కాబట్టి పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొననట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణజుచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. అంటే సొంత ఆలోచనలతో ఐగుప్తీయులు వీళ్ళరా మరి నాశనమును తెచ్చుకున్నారు. సొంత ఆలోచనలతో దేవుని మాటకు లోబడడం లేదు. ఈరోజు సేవకుడు ఎన్ని చెప్తున్నా కానీ సేవకుని మాటకు లోబడడం లేదు. పెళ్ళిళ్ళ కార్యక్రమాల్లో నేను చూస్తూ ఉంటాను, భరించలేకపోతూ ఉంటాను. నాకైతే భలే బాధేస్తూ ఉంటుంది. అయ్యో, దేవుని మాటకు లోబడదు. ఆడ పెళ్లి కొడుకు మూట పట్టుకొని వస్తూ ఉంటాడు. ఈ పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారిని తీసేస్తారు. పాస్టర్ గారు వద్దంటారా సంఘానికి? అలాంటి బతికేదానికంటే చావడం బెటరు. సంఘములో సేవకుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనము లోబడాలి. ఇది చేయకూడదంటే చేయకూడదంతే. ఇది వాక్యానికి విరుద్ధము అన్నప్పుడు వాక్యానుగుణంగా మనం నడుచుకోవాలి, కానీ వాక్యానికి విరుద్ధముగా మనం నడుచుకోకూడదు. వాక్యానికి విరుద్ధంగా నడుచుకోకూడదు. మొన్న నేను తెలంగాణకి వెళ్ళాను. తెలంగాణలో ఒక పెళ్లి జరిగింది. 15 నిమిషాలు వాక్యం ఇచ్చారు నాకు. ఎంతసేపు? 15 నిమిషాలు. 14 నిమిషాల 30 సెకండ్లకే వాళ్ళకి ఇచ్చేసిన టైం. వాళ్ళు ఏం చేసినారు తెలుసా? నాకు చప్పట్లు కొట్టినారు. గిట్ల సారోళ్ళు ఆడదోళ్ళ చూడప్ప అని అన్నారు. సరే, మంచిదేలేండి, ఆలస్యంగా వచ్చినారు, లేట్గా వచ్చారు చర్చిలోకి, తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేశాము. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, తాళి కట్టించారు. తాళి కట్టించేది అయిపోయిన తర్వాత తద్దినం పెట్టారు. ఆ మాట చెప్పకూడదు, కానీ తద్దినం అంటే తెలుసా? సన్మానాలు చేశారు. ఎంతసేపు తెలుసా? 1:30 నిమిషాలు. సన్మానాలకి, పొగడతలకి 1:30 నిమిషాలు. ఈరోజు వాక్యానికి తక్కువ టైము, ఆడంబరాలకి ఎక్కువ సమయం. అంటే దేనికి మనము లోబడుతున్నాం? దేవుని మాటకు మనము లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. లోబడని పిల్లలకు శ్రమ. ఇందాక మార్కు రోమాపత్రిక 10వ అధ్యాయంలో 16వ వచనములో మనం చదువుకున్నాం. సువార్తకు లోబడాలి. దేవుని సువార్తకు లోబడాలి. దేవుని మాటకు మనము లోబడాలి. కాబట్టి మొట్టమొదటిగా మరి లోబడిన కాకులు, దేవుని మాటకు లోబడిన కాకులు మనము మరి లోబడుతున్నామా? రెండవదిగా మనం చూద్దాం, మొదటి రాజుల గ్రంథం అధ్యాయాన్ని అట్లనే అంటిపెట్టుకుని ఉండండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు అంటే మన భాషలో పొద్దుగుంకే టైంలో రొట్టెను మాంసమును తీసుకుని వస్తూ ఉన్నాయి. పిల్లరా, మరి అతడు ఆ రొట్టె మాంసమును ఉదయము సాయంత్రము తిని ఆ వాగులో ఉన్న నీరు త్రాగుతున్నాడు. ఇక్కడ ఈ మాటను మనం గమనిస్తే, వినండి అమ్మా, వినండి. ఉదయమందును
అస్తమయమందును ఏమేం తీసుకొస్తున్నాయి కాకులు? రొట్టె, మాంసం. అయిపోయింది, నేను ముగిస్తాను, త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఉదయము సాయంత్రం అంటే క్రమము తప్పకుండా మరి నడుచుకున్నటువంటి కాకులు. ఏం తప్పకుండా? క్రమముగా నడుచుకున్నటువంటి కాకులు. అంటే ఈరోజు మనము దేవుడు చెప్పినట్లుగా క్రమంగా నడుచుకుంటున్నామా? క్రమానికి చాలా విషయాలు గత సంవత్సరంలో నేను చెప్పాను. అక్రమము అనేటువంటి మాట గురించి నేను చెప్పాను. క్రమముగా ఇవి ఉదయము సాయంత్రము ఏం చేస్తున్నాయంట? రొట్టెను మాంసం. ఒక్క గంట బయట ఉదయము సాయంత్రము లేట్ లేదు, అసలు సమయానికి తీసుకొస్తున్నాయి. ఒకవేళ దైవజనుడని ఏలి అక్కడ ఏం చేస్తుంటాడు? రొట్టె మాంసం తిని, బైబిల్ మూసి బ్లెస్సి, రొట్టె మాంసం తిని ఏం చేస్తుంటాడు ఏలియా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నిద్రపోవట్లేదు దైవజనుడు అక్కడ. వీళ్ళరా ఈ కాకులు క్రమముగా నడుచుకున్నాయి. ఉదయము సాయంత్రం 40 రోజులు ప్రార్థన అన్నాం అనుకోండి, ఎన్ని 40 రోజులు ఎగరగొడతాం మనం? ఆదివారం ఆరాధన అనుకోండి, ఎన్ని ఆరాధనలు ఎగరగొడతాము? కాబట్టి కాకులమా మనము మరి పందులమా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాకి క్రమంగా నడుచుకునేది, ఉదయం వెళ్ళింది, సాయంకాలం వెళ్ళింది, రొట్టెను మాంసం ఇస్తా ఉంది. మరి ఎన్ని ఆదివారాలు ఎగరగొడుతున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన ఎగరగొడుతున్నాం? క్రమంగా నడుచుకుంటున్నామా? సంఘ కార్యక్రమాలకు మనము క్రమంగా నడుచుకోవాలి. ఆదివారపు ఆరాధన క్రమంగా చేయాలి. ఆరాధన అంటే ఏదో వచ్చి ఆదిరేసుకొని పోవడం కాదు, ఏదో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడానికి కాదు ఆదివారం ఆరాధనకు రావడం. నీవు భక్తిలో పెరగడానికి ఆరాధనకు రావాలి. కాబట్టి కొంతమంది మా ఇంట్లో ఒకరు వస్తే సాల్లే అని అనుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. నీ భక్తి నీదే, క్రమముగా నడుచుకోవాలి. బైబిల్లో జకర్యా అనేటువంటి యాజకుడు ఉన్నాడు. ఈ జకర్యా యాజకుడు లూకాసు సువార్త 1వ అధ్యాయం 8వ వచనములో చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 8వ వచనములో ఈ దైవజనుడు వీళ్ళరా మరి ఎలా చేస్తున్నాడంటే, జకర్యా తన తరగతి క్రమము చెప్పున ఏం చెప్పునంట? తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చేయుచుండగా చాలు. అంటే క్రమము తప్పకుండా ప్రతిదినము కూడా జకర్యా ఆ దేవాలయములోనికి వెళ్ళి ధూపము వేసేవాడు. ఏం వేసేవాడు? ధూపం వేసేవాడు. ధూపము ప్రార్థనకు సాదృశ్యం అదనమాట. ఈ ధూపము ముసుగుపోకూడదు, ముసుకేసుకోవాలి. ధూపం వేయటానికి ఒకరోజు వెళ్ళకుండా ఉండలేదు. ఆయన ముసలివాడయ్యాడు. క్రమము తప్పకుండా జకర్యా దేవాలయములోనికి ధూపం వేయడానికి వెళ్తున్నప్పుడు ఒకరోజు దేవుని యొక్క దూత ఆయనకి ప్రత్యక్షమైంది. జకర్యా భయపడకు, నీకు కుమారునిస్తానన్నాడు. జకర్యా నమ్మలేదు ఆ మాట. ఈయన క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళి యాజక ధర్మము చేయుచుండగా. ఏ ధర్మము? యాజక ధర్మం. మనమందరము కూడా నిత్యత్వములో అంటే 1000 ఏండ్ల పరిపాలనలో యాజకులము, రాజులం. మీరు కూడా యాజకులే. మీరందరూ కూడా దేవుని మరి సన్నిధిలో రాజులైన యాజక సమూహం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనము యాజక ధర్మము క్రమము తప్పకుండా మనము పాటించాలి. ఏం చేయాలా? ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి, ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి మనము నడుచుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఉదాహరణకి పెళ్లి అనుకోండి, మీరు పెళ్లికి వెళ్ళారనుకోండి, పోతనే తాలుబొట్టు కట్టించినాడు అనుకోండి, ఏమంటారు? ఇదేం పెళ్లి అంటారు. అవునా? పెళ్లి అంటే ఎట్లుంటది?
పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చినాక పరిశుద్ధ పరిశుద్ధ అంటే అప్పుడు వచ్చేస్తుంది మనకు భక్తి పూనకం. ఇది క్రమం అన్నమాట. అది అయిపోయినాక ఓ పాట పాడతారు, ఆ తర్వాత వాక్యం చదువుతారు కదా, ఆ తర్వాత మీ అందరికి ఇష్టమేనా అంటారు. అంటే పెళ్లి క్రమం ఇది. అంటే ప్రతి దానికి కూడా క్రమం ఉంది. కుటుంబ ప్రార్థనకు ఒక క్రమం ఉంది, సమాధి చేయడానికి ఒక క్రమం ఉంది, జ్ఞాపకార్థ కుడి చేయడానికి ఒక క్రమం ఉంది, ఆరాధనకు ఒక క్రమం ఉంది. బైబిల్ మిషన్లు అందుకే ఆరాధన క్రమం అంటారు. ఇందాక మనం చేసాం కదా, ఆరాధన క్రమం, స్తుతి ప్రార్థన, పాపాలు ఒప్పుకొనుట, పిల్లరా మరి త్రియేక దేవుని తలంచుకొని 3 వాక్యాలు చదవడం, విశ్వాస ప్రమాణము చేయడం, ఇది ఆరాధనలో ఒక క్రమం. ఆరాధన అంటే ఏదో చప్పట్లు కొట్టుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కదా ఆరాధన అంటే. అందుకే టయానికి రండి టయానికి రండి అని అంటే నేను ఎందుకు చెప్తానంటే ఆరాధన క్రమములో మనము పాల్గొనాలి. ఇక పాపాలు ఒప్పుకోకపోతే, నిన్ను నీవు కడుక్కోకపోతే ఆరాధనకు వచ్చి ఏం ప్రయోజనం? నీవు ఆరాధనకు వచ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడు పెళ్ళికి లేటుగా వచ్చావు అనుకోండి, భోజనాలు అయిపోయినాయి, దొరుకుతాయి భోజనాలు మనకి ఇంకా? అంటే నీవు ఆరాధనలో పాల్గొన్న తర్వాత ఆరాధన క్రమాన్ని ఖచ్చితంగా నీవు పాటించాలి. అందుకే క్రమము క్రమము క్రమం అనేది పాటించాలి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. కాబట్టి మనము క్రమంగా నడుచుకోవాలా. ఇప్పుడు తక్కువలేండి, పాతకాలంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి అందరిలో కోళ్ళు ఉండేటివి. ఈ కోళ్ళు ఒదిగేశారంటే ఈ కోడి గుడ్ల మీద 21 రోజు క్రమంగా కూర్చోవాలి. 5 రోజులు ఎగరగొట్టి 5 రోజులు కూర్చొని మళ్ళీ 5 రోజులు ఎగరగొట్టి మళ్ళీ 5 రోజులు కూర్చొంది అనుకోండి, గుడ్లు ఏమైపోతాయి ఏమైపోతాయి? దేవుని నమ్ముకునేది నువ్వు క్రమం తప్పి ఉల్టా పల్టా పడేదానికి కాదు. 52 ఆదివారాలు ఆరాధనలో పాల్గొనాలి, సంఘ క్రమములో పాల్గొనాలి, సంఘ కార్యక్రమాలలో పాల్గొనాలి, మరి కుటుంబ ప్రార్థనలో పాల్గొనాలి. ఎవరు పోతే ఎవరు వస్తే నాకెందుకులే అని అనుకోకూడదు. ఇవన్నీ క్రమం పాటించాలి. కాకులు క్రమముగా నడుచుకున్న కాకులు. నడుచుకున్న కాకులు? మరి మనం క్రమంగా నడుచుకుంటున్నామా ఆలోచన చేద్దాం. దేవుని మాటకు లోబడుతున్నామా ఆలోచన చేద్దాం. మూడవదిగా 17వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 6వ వచనాన్ని మరలా చదువుకుందాం. 6వ వచనం. కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. చాలు, అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఒకటి లోబడిన కాకులు, రెండవదిగా చూడండి, నా వైపు చూడండి, రెండవదిగా క్రమముగా నడుచుకున్న కాకులు, మూడవదిగా మనం చూస్తే బుద్ధిని మార్చుకున్న కాకులు. మార్చుకున్న కాకులు? బుద్ధిని మార్చుకున్న కాకులు. ఏ బుద్ధి ఈ కాకులకు ఉండేది? దొంగ బుద్ధి ఉండేది. ఏ బుద్ధి ఉండేది? దొంగ బుద్ధి ఉండేది. వీళ్ళరా అసలు ఈ రొట్టెను మాంసమును దేంతో పట్టుకెళ్ళాలి కాకులు? చెప్పండి, అందరూ చెప్పండి. దేంతో పట్టుకెళ్ళాలి? ముక్కేడు ఉంటుంది దానికి, నోరేడు ఉంటుంది. అది ఇలా నోటితో పట్టుకున్నప్పుడు గమగమా వాసన వచ్చి ఉంటుంది దానికి కదా. మనం కూడా చాలాసార్లు ఆకలి దంచేస్తుంది, వాసన బాగా వస్తుంది, సాలిస్తే తిన్నాక చూసుకుందాం, మళ్ళా తిన్నాక మాట్లాడదాంలేండి. ఒక ఆయన భార్యతో కొట్లాడినాడంట. అత్తగారింటికి వెళ్ళాడు భార్యను తొలకొచ్చుకోవడానికి. పోయింటే ఆయన అన్నాడంట, భూ ఆకలి అవుతుంది, భూ తిన్నాక మాట్లాడదాం అన్నాడట. ఈయనెంత సిగ్గులేనాడు రా అనుకున్నారట. అంటే ఈ బుద్ధి అనేది చూడి తినే బుద్ధి, కానీ ఇవి బుద్ధిని మార్చుకున్నాయి, తినే బుద్ధిని మార్చుకున్నాయి. కాబట్టి ఈ కాకులకు దుర్బుద్ధి లేదు. ఏ బుద్ధి లేదు? దుర్బుద్ధి లేదు. పిల్లరా మరి కొంతమందికి వినుబుద్ధి కాదు. ఏ బుద్ధి? వినే బుద్ధి ఉండదు. కొంతమందికి ఎంత చెప్పినా వినబుద్ధి కాదు అంటూ ఉంటారు. అంటే మనకు దుర్బుద్ధి ఉంటే వినే బుద్ధి ఉండదు. ఇంకొంతమందికి పిల్లరా మరి స్వబుద్ధి ఉంటుంది. ఏ బుద్ధి? స్వబుద్ధి అంటే ఏం చెప్పానా? ఎవరెన్న చెప్పనమ్మా, నా మాట నాదేశుడి. ఇంకా కుక్కతోక వంకర స్వబుద్ధి. ఏ బుద్ధి అంటే ఇది? స్వబుద్ధి. కొంతమందికి సుబుద్ధి ఉంటుంది. ఏ బుద్ధి? సుబుద్ధి. ఏ బుద్ధి అంటే? సుబుద్ధి అంటే మంచి బుద్ధి, బుద్ధిమంతురాలు. ఏమంతురాలు? మనం బుద్ధిమంతులమేనా? టకామని మార్చేస్తూ ఉంటాం మనం. కానీ ఈ కాకులు మాత్రం అనుకునే సైలెంట్ గో తినకూడదు. బుద్ధిని మార్చుకున్నాయి.
అసలు ఈ కాకులు రొట్టెను మాంసమును తీసుకొని వస్తున్నప్పుడు వీళ్ళరా బుద్ధిని మార్చుకున్నాయి, తినే బుద్ధిని మార్చుకున్నాయి. కొంతమంది వీళ్ళరా మరి నిబ్బరమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఈ కాకులకు నిబ్బరమైన బుద్ధి ఉంది. ఏ బుద్ధి ఉంది? నిబ్బరమైన బుద్ధి ఉంది. ఉదాహరణకి బయట మంచి మైసూర్ పాకు, మంచి జాంగిరి, జిలేబీ పెట్టొచ్చినాం అనుకోండి, బయటికి పోయినారనుకోండి, మనకేమనిపిస్తుంది? నిజంగా చెప్పండి, సంతోషమ్మా? ఒక ముక్కైనా తినాలనిపిస్తుంది. అంటే ఈ కాకులు ఎప్పుడు కూడా అలా అనుకోలేదంట. బైబిల్లో దానియేలుకుంది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. ఆ రాజు పెట్టినటువంటి భోజనము తినక, ఆయన మాంసాహారమును తినక శాకాహారముని తిన్నాడంట. అంటే అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి మనం బాగుచుండెను. పిల్లరా, 4వదిగా ఐక్యత కలిగినటువంటి కాకులు. ఏం కలిగిన కాకులు? ఐక్యత కలిగినటువంటి కాకులు. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి కాకి తీసుకొని వచ్చిందా, కాకులు తీసుకొని వచ్చినాయా? కాకులు అంటే ఒకటే రెండా అమ్మా? రెండుకు మించే ఉంటాయి, అంతేనా? ఒకరా ఇద్దరా అంటే ఇద్దరు కదా. వాళ్ళు వచ్చిరి అంటే ఎంతమంది వస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు వస్తున్నారంట, అంతేనా? పెండ్లు వస్తున్నారంట. పెండ్లు కూతురు వచ్చి అంటారా? పెండ్లు వచ్చిరి అంటారు. ఇక్కడ కాకులు అంటే వీళ్ళరా 2 లేక 3 ఉన్నాయేమో కానీ, ఈ కాకులు ఈ రొట్టెను మాంసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయంటే ఐక్యతగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఐక్యత కలిగి ఉన్నాయి. ఈ కాకులు కూడా కొంచెం గొడవ వచ్చింటుంది అప్పుడప్పుడు. నేనే ఎక్కువ మేయాలా, నేనే ఎక్కువ చేయాలా, నేనే దోమాలనా, నేనే ఊడ్చాలనా అని వాటికి కూడా గొడవ వచ్చింటుందేమో. కానీ ఐక్యత మాత్రము వాటిలో లోపించలేదు. కాబట్టి మనం సంఘములు ఎలా ఉండాలంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రైస్తవులు ఈరోజు ఐక్యత అంటున్నారు కానీ ఒక్కడికి ఐక్యత ఉండదు. ఆడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. ఆడి సంస్థ అంటే వీడి సంస్థ పడదు, వీడి సంస్థ అంటే ఆడి సంస్థకు పడదు. నీవు బుద్ధి మారేది ఎప్పుడు? నీకు ఒకే దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము ఒకడంటే ఒకడికి పడదు. అసలు రాజకీయ నాయకులు ఎక్కడున్నారో కానీ నేను చూశాను, పాస్టర్లో ఎక్కువ రాజకీయాలు ఉండదు. పాస్టర్లోనే సంస్థల్లో పిచ్చి రాజకీయాలు ఉన్నాయి. నాకు అలాంటివి నచ్చవు అసలు. నాకు చిన్నప్పటి నుంచే నాకు నచ్చదు అలాగా. ఒకళ్ళనొక విధంగా ఒకే దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము కులభేదమేంది, సంఘభేదమేంది, ఉన్నవాడని లేనివాడని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. నేను చాలాసార్లు ఆదోన్లో పాస్టర్స్ మీటింగ్లో వేసుకుని వెళ్ళను. మనల్ని లెక్కలేకేసుకోకపోతే మనకేమో అవసరం లేదు. ఈ అంగి వేసుకుంటేనే విలువ, అంగి లేకుంటే విలువ ఉండదు. పిల్లరా, అలా కాదు. దైవజనుడు అనంటే ఒకటే ప్రేమ ఉండాలి. దేవుని నమ్మిన విశ్వాసులంటే ఒకటే ప్రేమ ఉండాలి. ఐక్యత. దేవుని నమ్మిన వారు అంటే ఎవరైనా సరే, ఏ దేశం వారైనా, ఏ రాష్ట్రం వారైనా ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ ఉండాలి. నేను ఒకసారి కర్ణాటకలో ఈ అంగి వేసుకుని ఓ చర్చిలోకి వెళ్ళా. వాళ్ళు నాతో క్షమాపణ లెటర్ రాయించారు. ఏం దేవుడి ప్రేమ ఉన్నట్లు ఏమో, నేను వేపనాయ గుడిలోకి మాదిగూడ వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ మందిరంలోకి ఒక పెళ్లి జరిగితే వాళ్ళు పిలిచారు, అటనే వెళ్ళా నేను. యాజక వస్త్రాలతో వెళ్ళడం తప్ప? లేదు, మా దాంట్లో అట్లా రాకూడదంట. పరలోకానికి వెళ్ళినప్పుడు ఉంటుంది నీ కథ. పరలోకంలో వెళ్ళినప్పుడు వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు అని అంటారు కదా. ఏమి ఐక్యత ఉంది? ఈరోజు సంఘములో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి. పిల్లరా, దేవుని నమ్మినటువంటి వారిలో ఐక్యత ఉండాలి. ఐక్యత కలిగినటువంటి కాకులు. 5వదిగా మనం చూస్తే పిల్లరా, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచున్న అతడు నీటి వాగు త్రాగుచుండెను. 5వదిగా నమ్మకమైన కాకులు. ఏ కాకులు అంటే ఇవి? నమ్మకమైన కాకులు. 1, దేవుని మాటకు లోబడిన కాకులు. 2వది, క్రమముగా నడుచుకున్న కాకులు. 3వది, బుద్ధిని మార్చుకున్న కాకులు. 4వది, ఐక్యత కలిగిన కాకులు. 5వదిగా నమ్మకము కలిగిన కాకులు. ఏ కాకులు అంటే అవి? ప్రతిరోజు కూడా నమ్మకంగా తీసుకుని వస్తున్నాయి. అందుకే బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వానికి మెండైన
దీవెన. ఈరోజు దీవెనలు కోరుకుంటున్నావు, కానీ నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? కుటుంబములో, సంఘములో, దేవునిలో నీవు నమ్మకంగా ఉన్నావా? అపనమ్మకంగా ఉన్నావా? కొంతమందికి నమ్మకం ఉండదు. ఏముండదు? నమ్మకం ఉండదు. అవిశ్వాసం, ప్రతిదానికి అనుమానించడం, ప్రతిదానికి ఏమవుతుందో అని టెన్షన్ పడడం. వీళ్ళరా, నీకేముండాలంటే దేవుని ఎడల నీకు నమ్మకం ఉండాలి. ఏముండాలి? నమ్మకం ఉండాలి. నీ నమ్మకము నిన్ను ఉన్నత స్థితికి నిన్ను తీసుకెళ్తుంది. కాబట్టి యేసు ప్రభువారు అన్నారు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచమని అన్నాడు. నీవు ఎంతవరకు దేవునిలో నీవు నమ్మకంగా ఉన్నావు? వీళ్ళరా, మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. నమ్మకమైన సాక్షి నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. ఏమాడంట? అబద్ధమాడు. నమ్మకమైన సాక్షి అబద్ధము ఆడడు. కాబట్టి నమ్మకాన్ని మనము కోల్పోవడం ఎక్కడంటే అబద్ధమాడుటలో. ఏమంట? అబద్ధమాడుటలో. కొంతమంది చిన్నదానికి అబద్ధం ఆడుతూ ఉంటారు, చీటికి మాటికి అబద్ధం ఆడుతూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? అంటూ ఉంటారు, అబద్ధం ఆడుతూ ఉంటారు, సైగ చేస్తూ ఉంటారు. నీ నమ్మకము దేవునిలో ఉండాలి, సంఘములో ఉండాలి, కుటుంబములో ఉండాలి. నీవు అలాంటి ఒకవేళ ఏదైనా నీ మీదకి నిందొచ్చింది అనుకోండి, వీళ్ళరా నమ్మరు కొంతమంది. అంటే నమ్మకమైన వారు అనేటువంటి ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. నమ్మకమైన సాక్షి అబద్ధము ఆడడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, వీళ్ళరా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక. చాప్రిల్లరా, దానియేలులో ఏ లోపము గాని ఏ తప్పు గాని చేయనివాడు. కాబట్టి మనమా ఏదైనా పని చెప్పామనుకోండి, నమ్మకత్వాన్ని మనం కోల్పోతూ ఉంటాం. నమ్మకంగా మనం చేయాలి. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీటింగ్స్ కొరకు అని చెప్పాను నేను. నమ్మకంగా మనం ప్రార్థన చేయాలి. డైలీ బైబిల్ చదవాలి, డైలీ ప్రార్థన చేయాలి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి, సమాజం కొరకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి. నీకు నీవే చేసుకోవడానికి నీకు సమయం లేదు, కానీ నమ్మకంగా నీవు ఉంటున్నావా? ఇంకొక మాట విడరా, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట 4వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనము, ఎవడైనను యేసు వారితో ఇట్లనను ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. 25వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. కొంచెములో నమ్మకంగా. అందుకే చాలా మంది నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి మనల్ని మోసపరిచేవారు వస్తారు, కానీ మనం మోసపోకూడదు. మరి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంచుతాడు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయనతో ఏమంటున్నాడు తెలుసా? నమ్మకముగా ఉంటివి, కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం చేస్తున్న కొన్ని రోజులకి ఏమొస్తుంది? ముసుకేసుకోమ్మా, ముసుకు ఎందుకు పోతుంది? ఏమొస్తుంది? ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఏమొస్తుంది? ప్రమోషన్. అంటే ఆయన చేసేటువంటి పనిలో నమ్మకంగా చేస్తున్నారు కనుక ఆ టీచర్గా ఉన్నటువంటి ఆయనకి హెచ్ఎంగా ప్రమోషన్ వస్తుంది.
క్యాషియర్గా ఉన్నటువంటి ఆయనకి అసిస్టెంట్ మేనేజర్గా వస్తుంది. అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న ఆయనకి మేనేజర్గా ప్రమోషన్ వస్తుంది. మేనేజర్గా ఉన్నటువంటి ఆయనకి అనేకమైన కొన్ని బ్యాంకీస్ పైన ఒక లీడర్గా, ఒక గొప్ప మేనేజర్గా ఆయనను నియమిస్తారు. ఎందుకో తెలుసా? వారు నమ్మకంగా పనిచేస్తే. దేవుని నమ్ముకున్నావు కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఎన్నిసార్లు నమ్మకాన్ని కోల్పోతా ఉన్నావా? కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో దేవుడు మనల్ని ఉంచుతాడంట. మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే ఎక్కువలో ఏమి నమ్మకంగా ఉంటావు? మన ఒక అబ్బాయికి నేను చెప్పాను, నీవు ఎద్దులు కావాలని ప్రార్థన చేయమన్నావు, దేవుడు ఎద్దులు ఇచ్చాడు. ఎద్దులు వచ్చినప్పటి నుంచి ప్రార్థన తగ్గిపోయింది. అవునయ్యా, అలసిపోతున్నాను అని అన్నాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కావాలంటివి, దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ప్రార్థన తగ్గిపోతుంది. ఆరాధన ఎగరగొడుతున్నావు. వ్యాపారం లేనప్పుడు దేవుడు వ్యాపారం ఇస్తూ ఉన్నాడు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తున్నాడు. అది కావాలా ప్రభు, ఇది కావాలా ప్రభు అని అడిగావు, దేవుడు ఇచ్చాడు. కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావు. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆరాధనకు వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని పని చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీవు ఎక్కడ పని చేస్తున్నా అక్కడ ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇది నాది, ఇది నా వస్తువు అని నువ్వు ఎప్పుడైతే ఇది నా పొలము, ఇది నా వస్తువు అని నువ్వు నమ్మకంగా పనిచేస్తావో దేవుడు నీకు ఇంకొక పని అప్పగిస్తాడంట. దేవుడు నీకు ఇంకొక పని అప్పగిస్తాడు. నువ్వు పని సరిగా చేయలేదనుకో దేవుడు నీకు పని అప్పగించడు. లోకానుసారంగా సరిగా నువ్వు పని చేయకపోతే యజమానుడు ఇంకోసారి నేను పని పిలిచడానికి ఇష్టపడడు. నీవు నమ్మకంగా ఉన్నావా? ఈ కాకులు నమ్మకంగా పనిచేస్తాయంట. ఆరవదిగా పిల్లరా 6వ వచనంలో మనం చూస్తే పిల్లరా ఇచ్చిన కాకులు. ఏం కాకులు? దేవుడు చెప్పినట్లుగా ఆ రొట్టెను మాంసం తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాయంట? ఇస్తా ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నాయి? ఏలియాకి ఇస్తా ఉన్నాయి. దేన్ని ఇస్తున్నాయి? రొట్టెను మాంసము. మనము ఇచ్చే కాకులమా లేకుంటే తినే కాకులమా? మనం ఇచ్చే కాకులమా తినే కాకులమా? దేవునికి మనము ఎప్పుడు కూడా మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఇచ్చే విషయంలో దశమ భాగము విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. దశమ భాగం అనేది నమ్మకంగా మనం తినేయకూడదు మనం. అందుకే ప్రభు ఏమంటాడంటే వాక్యములో, మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాక్యలు నిప్పి పట్టజాలటువంటి దీవెనలు కుమ్మరిస్తానని అంటాడు. దేవునికి మనం ఇవ్వకోకుండా దేవుడు ఇవ్వు అని మనం అడుగుతూ ఉంటాం. దేవుడు ఇచ్చే కొలది దేవుడికి మనం ఇవ్వాలి. ఈ కాకులు దేవుని సేవకునికి తీసుకొని నమ్మకంగా ఇచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి దశమ భాగం మనం తినేయకూడదు. దశమ భాగం అంటే 2 ముక్కలు చేయకూడదు. దశమ భాగమే ప్రత్యేకమైన కానుకే. సంస్కారం కానుకే. ఎవరైనా దేవుని సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ కానుక వేరు, దశమ భాగం తీసి పంచకూడదు. అది కాదు ఇచ్చేదంటే. దేవునికి ఇచ్చావు, నీదేమిస్తున్నావు దేవుడికి, అది. కాబట్టి దశమ భాగము. ఇంకోటి నేను చెప్పాలనుకుంటా మర్చిపోతున్నాను, కానీ మీరు చాలామంది రోజు అన్నం తింటున్నారా? వంట చేస్తున్నారా? మరి పిడికిళ్ళ బియ్యం తీసుకురావట్లేదు చాలామంది. ఆ పిడికిళ్ళ బియ్యం తీసుకొస్తే అసలు ఆదివారం రెండో ఆదివారం మనకి భోజనానికి ఏం కొద ఉండదు. ఏ బియ్యమైనా తీసుకురా, నీవు ఏదైతే వండుతావో, ఏదైతే ఒక ప్యాకెట్ తీస్తావో ఆ ప్యాకెట్లో దశమ భాగం తీసి, లేదా రోజు నువ్వు వంట చేస్తావు కదా, రోజు ఒక డబ్బాలో పెట్టుకో. ఇటు ఎమ్మిగనూరు సైడ్ వెళ్తే చాలా మందిరాల్లో కవర్లో తీసుకొస్తూ ఉంటారు. అసలు మీరు ఒక్కరు కూడా ఇన్ని రోజుల నుంచి దేవుడికి బియ్యం తీసుకురావట్లేదు. కానుక ఇవ్వడమే గొప్ప అనుకుంటున్నారు మీరు. సుశీలమ్మ నమ్మకంగా ఇస్తుంది. ఇంకొక అమ్మాయి శాంతి ఉంది. శాంతి ఇప్పటి నుంచి కాదు, మేము బేతేల్ చర్చిలో ఉన్నప్పటి నుంచి కూడా అమ్మాయి ప్రతీ నెల బియ్యం ఇస్తూ ఉంటుంది. మాకు పోయినప్పుడల్లా బియ్యం తీసిపెట్టింటుంది, ఒక డబ్బాలో తీసిపెట్టింటుంది, ఆ కవర్లో వేసి ఇస్తూ ఉంటుంది. మీలో చాలామంది ఇటుక హాల వాళ్ళు కూడా ఆ పిడికెళ్ళ బియ్యం ఇవ్వట్లేదు. అది నాకు కాదు ఇవ్వాల్సింది, దేవుడికి. అది ఎవరికి? దేవుడికి ఇవ్వాలి. మనం దశమ భాగం, ప్రతి దాంట్లోన దశమ భాగం ఇవ్వాలి. దేవుడికి నీవు సమయం ఇవ్వాలి. ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. ఎంత సమయం ఇస్తున్నావు? అసలు మీటింగ్ అంటే మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు వస్తామంటాం మనం. సమయం అంతా మీటింగ్లోనే గడపాలా. సమయం అంతా వ్యర్థంగా మనం ఇంటికాడ ఉండి గడిపేదానికంటే ఇక్కడ ఎన్ని పనులు ఉంటాయో మీటింగ్ అంటే, అలాంటి సమయము దేవుడికి ఇవ్వాలి. మనం సమయం దేవుడికి ఇవ్వాలి.
నీ యొక్క యవ్వనమంతా దేవుని కొరకు వాడబడాలి, కొంతైనా వాడబడాలి. ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మొన్న ఒక చర్చికి వెళ్తే ఒక అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ పనిచేస్తూ ఉన్నాడు. ఒక అబ్బాయి పైలట్ అంట. ఆ అబ్బాయి కూడా చెప్పుల దగ్గర ఉన్నాడు తెలుసా. మనము ఇచ్చినేమో సరని వచ్చినామా, ఆ చెప్పులు సరిగా ఉన్నాయా, సరిగా పెడుతున్నామా, సైడ్ పెట్టామా, ముందుడిసామా, ఆలోచన లేకుండా లోపలికి వచ్చేస్తూ ఉంటారు. మనము ఆలోచన చేయాలి, క్రమం అనేది నేర్చుకోవాలి, ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. 7వదిగా యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 41వ వచనాన్ని చదువుకుందాం. తిండి లేక తిరుగులాడుచు, తిండి లేక తిరుగులాడుచు, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచు వాడెవడు. పిల్లరా, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడెవడు. 7వదిగా ప్రార్థించిన కాకులు. ఏ కాకులు? ప్రార్థించిన కాకులు. కాకుల్లో ఉన్నటువంటి పాఠాలు: 1, లోబడిన కాకులు. 2వ కాకి, క్రమముగా నడుచుకున్న కాకులు. 3వది, బుద్ధిని మార్చుకున్న ఇప్పుడనే మనం బుద్ధి మార్చుకుందాం, టయానికి వద్దాం, టయానికి వెళ్దాం, దేవుని పని చేద్దాం, బుద్ధిని మార్చుకుందాం. 4వదిగా ఐక్యత కలిగిన కాకులు. కాబట్టి మరి ఎవరింట్లోనైనా కుటుంబ ప్రార్థన ఉందంటే ఐక్యత కలిగి మనము తక్కువని వాలిపోవాలి. పీనిగి ఎక్కడుండనో అంటే మీరు వాక్యం సరిగ్గా చదవట్లేదని నాకు అర్థమవుతుందన్నమాట. గద్దలు అక్కడ ఉండనన్నట్లుగా ఎవరింట్లో ప్రార్థన చెప్పినా కానీ మనం వాలిపోవాలంతే. ఫోన్ చేసింటే రావాలనుకునింటి. ఏం ఐక్యత మనలో ఉన్నట్టు? సంఘంలో పాస్టర్ గారు చెప్పారంటే అందరికి చెప్పినట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు చెప్పారంటే, పాస్టర్ గారు ప్రకటన చేశారంటే అందరికీ అవమానమే ఉండదు, అందరికీ ఆహ్వానమే. కాబట్టి మనము ప్రార్థించే కాకులుగా ఉండాలి. ఆ ఇంటికి వెళ్ళి మనం ఆ కుటుంబం కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేసి రావాలి. 5 నెలలు అవుతుంది, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడతావా సార్ అని అడుగుతారనుకుంటే ఎవరు కూడా అడగట్లేదు. ఒక్క ప్రార్థన జరిగింది, సుశీలమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేదో నా పరిస్థితి బాగలేదు. మధ్యాహ్నం దాకా ఆరోగ్యం బాగుంది, మధ్యాహ్నం తర్వాత నా ఆరోగ్యం తబ్బిబ్బైపోయింది, నెమ్మది లేకుండా అయిపోయింది నాకు ఆ రోజు. వాళ్ళు ఏం బలంగా చేశారు, నేను బలహీనుడైపోయినాను. అంటే కుటుంబ ప్రార్థన నెలకొక మారైనా పెట్టుకోండి. నేను చెప్పడం కాదు, మీకు కలగాలది, మీకు కలగాలది. ప్రార్థించే కాకులు. కాబట్టి కుటుంబ ప్రార్థన అంటే మరొక కుటుంబానికి వెళ్ళి మనం ఆ కుటుంబం కోసము ప్రార్థన చేసి రావాలి, ప్రార్థన చేసి రావాలి. కాబట్టి కాకులలో ఉన్నటువంటి 7 లక్షణాలు. 12 దాటిన టైం, నేను ముగిస్తాను. ఇప్పుడు చెప్పండి, కాకుల్లో ఉన్నటువంటి 7 పాఠాలు. 1, ఏ బడి అంటది? మంచి మంచి బడులు ఉన్నాయి కానీ ఈ లోబడి అనేది దేవుని మందిరంలోనే ఉంటుంది, ఎక్కడున్నదో. లోబడిన కాకులు. నెంబర్ 2, క్రమముగా నడుచుకున్న కాకులు. ఉదయము సాయంత్రం రొట్టెను మాంసాన్ని తీసుకెళ్తున్నాయి. కాబట్టి మనము క్రమాన్ని పాటించాలా వద్దా? కాబట్టి ఆజ్ఞాతిక్రమమే అతిక్రమమే పాపం. కాబట్టి మనం క్రమంగా నడుచుకుందాం. వాక్యమైనా క్రమంగా చదువుదాం, ప్రార్థన క్రమంగా చేద్దాం, దేవుడికి క్రమంగా ఇద్దాం, క్రమంగా దేవుడి సన్నిధికి నడుచుకుందాం. 3వది, బుద్ధిని మార్చుకున్న కాకులు. అంటే తినే బుద్ధిని మార్చుకున్నాయి. ఏ బుద్ధిని? తినే బుద్ధిని. కొంతమంది అంటూ ఉంటారు సంఘం డబ్బంతా తినేస్తున్నారు అని అంటూ ఉంటారు, ఈ తినే కాకులు. కానీ ఈ కాకులు బుద్ధిని మార్చుకున్నాయి. ఏం మార్చుకున్నాయి? బుద్ధిని మార్చుకున్నాయి. 4వదిగా ఐక్యత కలిగిన కాకులు. కాబట్టి మనము ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. క్రైస్తవ్యంలో ఏముండాలంటే ఐక్యత ఉండాలి. తర్వాత నమ్మకమైన కాకులు. కాబట్టి మనం నమ్మకము, దేవునిలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. మనము ఎప్పుడు నమ్మకం కోల్పోతాం తెలుసా? బంధువులు వస్తే
దేవునిలో నమ్మకాన్ని కోల్పోతాం. వాస్తవంగా నేను చెప్తానా, మీరు నమ్ముతారో నమ్మరో, నిన్న సాయంత్రమే నేను కర్నూలుకి వెళ్ళాల్సింది తెలుసా. మా చిన్నాన్న కూతురు అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న హాస్పిటల్లో ఉన్న, పాస్టమ్కి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈమెకేం ఆరోగ్యం బాగాలేదు, వెళ్దామా, ఆరాధన ఉంది, మామూలు ఆరాధన కాదు, ప్రభువైన సంస్కార ఆరాధన ఉంది, ఎట్లాగ నేను విడిచిపెట్టి వెళ్ళేది. నేను ఇంకా మనసు ఆటికి కారు ఉంటే కూడా అప్పైనా పర్లేదు, రాత్రికి రాత్రి వెళ్ళి చూసి ఉదయం కల్లా వచ్చేద్దామని ప్రయత్నం చేశాను, కానీ ఆ కారు కూడా అందుబాటు కాలే నాకు. దేవుడికి ఇష్టం లేదు, సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళలేదు. మా చెల్లెల భర్త ఫోన్ చేసి అన్నాడు, తల్లి లేని పిల్ల కదా, రాయకుంటే ఏమంటారు అని అన్నాడు. కాబట్టి నా నిమిత్తము తన తల్లినైనను తండ్రినైనను ఆ ఆస్తులనైనను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు బంధువులు, రక్త సంబంధికులు, నేను వెళ్ళిపోవచ్చు, కానీ దేవునికి నేను లెక్కప్ప చెప్పాలి, దేవునికి లెక్కప్ప చెప్పాలి. నేనే ఇప్పుడు లేననుకోండి, మీరందరూ ఓనింగా తలగొక్కుంటారు, అవునా కదా. ఈరోజు అస్సలు ఆరాధనలకి లేదు, రకరకాల సమస్యలు చెప్తారు మీరు, కానీ మిమ్మల్ని చూసి కాదు నేను ఉండాల్సింది, దేవుణ్ణి చూసి నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఆదివారాలంటే ఏ పనులు పెట్టుకోవద్దండి. ఇంకోటి మాట, క్రమముగా నడుచుకున్న కాకులని విన్నాం కదా. ఆదివారం క్రమం అంటే క్రమమే, తొందర ముగిచ్చేది ఉండదు, లేట్గా ముగిచ్చేది ఉండదు. క్రమంగా మనం పాటించాల్సిందే, క్రమంగా మనం రావాల్సిందే, క్రమంగా మనం ఆరాధన జరగాల్సిందే, జరగాల్సిన కార్యక్రమం జరగాల్సిందే. పెళ్లి కొడుకుని చేస్తున్నామంటే ఏం చేస్తారు ఫస్ట్? పెళ్లి కొడుకుని చేస్తున్నామంటే ఏమేస్తారు ఫస్ట్? వద్దు నీళ్ళు పోసుకురా అంటారా? అట్లయితే పెళ్లి కొడుకు అంటారా? కాబట్టి క్రమం ఉంటుంది ప్రతి దానికి. ఆరాధన అంటే క్రమం ఉంది, ఆరాధన అంటే క్రమం ఉంది. కాబట్టి నమ్మకమైన కాకులు. ఆరవదిగా ఇచ్చిన కాకులు. ఏంటంట? ఇచ్చిన కాకులు. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు గలరు. వెదజల్లి, దేవుని కొరకు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు గలరు. సామెతల గ్రంథంలో ఉందన్నమాట. తగిన దానికంటే తక్కువిచ్చి లేమికొచ్చిన వారు గలరు. కాబట్టి దేవుని యొక్క సేవకు మనము విస్తారంగా విత్తేవారుగా ఉండాలి. మనం ఎంత విత్తుతామో అంత కోసుకుంటాం. ఏడవదిగా ప్రార్థించే కాకులు. ఏ కాకులంట? ప్రార్థించే కాకులు. కాబట్టి ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, మనకు మనమే ప్రార్థన చేసుకోవాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, వీళ్ళరా మరి దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన వీధి కొరకు ప్రార్థన చేయాలి, మన గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకవేళ మన ప్రార్థనలో మరి వేషధారణ ఉంటే మన ప్రార్థన దేవుడు వినడు. ఒకవేళ మన ప్రార్థనలో మరి మనము పాపం చేస్తూ ప్రార్థన చేసామనుకోండి, మన ప్రార్థన దేవుడు వినడు. ఒకవేళ దురుద్దేశంతో ప్రార్థన చేసామనుకోండి, దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి ప్రార్థించే కాకులు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించుదాం, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీవు ఎలాంటి కాకివి? కాకుల సంగతి విచారించుడి. ప్రియులారా, మరి కాకులలో ఉన్నటువంటి లక్షణాలు, కాకులలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఈరోజు నీలో అలాంటి ప్రత్యేకత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కాకులు దేవునికి లోబడిన కాకులు. నీవు దేవుని మాటకు, దేవుని సేవకుడి మాటకు నువ్వు లోబడుతున్నావా? లోబడితే నువ్వు లోబడే కాకివే. క్రమముగా నడుచుకున్న కాకులు. ఈ కాకులు ఉదయము సాయంత్రము రొట్టెను మాంసమును ఇస్తూ ఉన్నాయి. ఒకరోజు కూడా తప్పించలేదు. ఎన్ని ఆదివారాలు క్రమం తప్పిపోతున్నావు? ఎన్నిసార్లు వాక్యమును చదవక, ప్రార్థన చేయక క్రమం తప్పిపోతున్నావు? మూడవదిగా బుద్ధిని మార్చుకున్న కాకులు. ఇక నుంచి మన బుద్ధిని మార్చుకుందాం. ఐక్యత కలిగిన కాకులు. మనమందరం కూడా ఒకే దేవుని బిడ్డలము, ఒకే దేవుని ఆరాధించే వారము. మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. నమ్మకమైన కాకులు. మనమందరం కూడా నమ్మకమైన కాకులుగా ఉండాలి. ఈ కాకులు, ఇచ్చే కాకులు
పిల్లరా, ఈరోజు నీవు దేవుడికి ఎంత ఇస్తే అంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో నీవు వెనక చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నువ్వెంత విత్తితే అంత కోస్తావు. ప్రార్థించే కాకులు, 7వదిగా దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించే కాకిగా ఉన్నావా, ప్రార్థించని కాకిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవాది దేవుని వైపు చూద్దాం. ఈ బైబిల్ మిషన్ అనే సంఘములో నువ్వు ఎలాంటి మరి వాడవుగా, ఎలాంటి దానవుగా ఉన్నావు? అందరూ మోకరించి చప్పట్లు కొడదాం. అందరూ మోకరించిన శక్తి కలిగిన వారందరూ కూడా ఓడలు నోవాహు ఓడని సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. బైబిల్ మిషను సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయే. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. ఈ సంఘంలో కూర్చొని ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చప్పట్లు బాగా కొడుతూ ఉన్నాయి. నోవాహు ఓడని సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. యేసుక్రీస్తుని మందిరములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. నమ్మకమైన కాకులముగా, ప్రార్థించే కాకులముగా, దేవునికిచ్చే కాకులుగా బలంగా చప్పట్లు కొడదాం. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు, తెలివైన కాకిని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండే ఆ కాకి. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు, తెలివైన కాకిని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండే ఆ కాకి. సంఘములో ఉన్న నీవు పాపమని ఆశతో, సంఘములో ఉన్న నీవు పాపముపై ఆశతో ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా, ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా. నీవు కాకివా, పావురానివా, నీవు కాకివా, పావురానివా, నీవు కాకివా, పావురానివా, నీవు కాకివా, పావురానివా. నోవాహు ఓడని సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. బైబిల్ మిషను సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి.
తెమ్మని నోవాహు పంపాడు, నల్లని పావురమును ఓడను మరచిపోక, కాలు నిలుపు స్థలము లేక తిరిగి వచ్చే ఆ పావురము. గుర్తు తెమ్మని తెమ్మని నోవాహు పంపాడు, మరలా పావురమును ఆజ్ఞను మరచిపోక, ఒలీవకు గుర్తుగా తెచ్చే బాధ్యత కలిగిన పావురము. నోవాహు పంపాడు, మరలా పావురమును ఆజ్ఞను మరచిపోక, ఒలీవకు గుర్తుగా తెచ్చే బాధ్యత కలిగిన ఆ పావురము. సంఘములో ఉన్న నీవు ఆత్మల భారముతో, సంఘములో ఉన్న నీవు ఆత్మల భారముతో, ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా, ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా, పావురానివా నీవు కాకివా, పావురానివా నీవు కాకివా, పావురానివా నీవు కాకివా, పావురానివా నీవు కాకివా. బైబిలు మిషనను సంఘములో, బైబిలు మిషనను సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవాహు ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. ఈ సంఘంలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చప్పట్లు బాగా కొడుతూ ఉన్నాయి, ముందుకు వెనక్కు ఊగుతూ ఉన్నాయి. కొన్ని కాకులు నవ్వుతూ ఉన్నాయి. కాకులమా